గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. ఈ జగరాన్పల్లి మండలంలోని కలిగోట గ్రామంలో నవోదయ పాఠశాలను మంజూరు చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపురి అరవింద్ గారికి, వీడీసీ వాళ్ళు అలాగే మిగతా పెద్దలందరూ కూడా పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారికి, అరవింద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నవోదయం అనేది మా యొక్క రూరలే కాదు, బాల్కొండ, ఆర్మూరు, ఇందూరు రూరల్ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో ఉండే చదువుకునే పేద మధ్యతరగతి కుటుంబస్తులకు ఈ నవోదయ పాఠశాల అనేది చాలా మంచిది. దాన్ని మంజూరు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గత ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో 1,00,000 ఓట్లు ఇచ్చిన రూరల్లో ఈ యొక్క పాఠశాలను మంజూరు చేసినందుకు ధరంపురి అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే దశాబ్దాల కళ, 50 సంవత్సరాల నుంచి మా తాతలు, మా తండ్రులు కలలు గండరు పసుపోడు కావాలని. ఆ పసుపోడు యొక్క కేంద్ర కార్యాలయం రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఎన్నుకోవడం, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవి అన్నీ కూడా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ధరంపురి అరవింద్ గారు ఎంపీ అయిన తర్వాత మెయిన్ సమస్య అయిన మాధవ్ నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ ఉందో రైల్వే ఫ్లైఓవర్ని మంజూరు చేయడం, అట్లాగే అర్సపల్లి దగ్గర కూడా అది రూరల్కి సంబంధించిందే, అర్సపల్లి దగ్గర ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయడం, నేషనల్ హైవే మీద దగ్గర 80 నుంచి 90 కోట్ల రూపాయలు నేషనల్ హైవే సంబంధించిన బ్రిడ్జెస్ కానీ, సర్వీస్ రోడ్లు కానీ అన్నీ కూడా మంజూరు చేయడం, అటు చంద్రాయనపల్లి కానీ, గన్నారం కానీ, ఇందల్వాయి, తిరుమన్పల్లి కానీ, ఈడ సుద్దపల్లి దగ్గర సిఎంసి కానీ, ఇప్పుడు ఈడ కలిగోటు తాండా దగ్గర, పడకల్ తాండా దగ్గర కానీ, అలాగే ముందరికి వెళ్తే మనకు ఏదైతే ఆర్మూర్ చౌరస్తా మీద ఉందో చౌరస్తా దగ్గర కానీ, మామిడిపల్లి దగ్గర కానీ, ఇవన్నీ మంజూరు చేసి రూరల్ ప్రాంతానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగతాది కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్న ధరంపురి అరవింద్కు రూరల్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రూరల్లో ఎయిర్పోర్ట్ ఒకటి అడుగుతున్నారు అందరూ. ఎయిర్పోర్ట్కి సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు సెలెక్ట్ చేసి పంపిస్తే కేంద్రము సిద్ధంగా ఉందని మరొకసారి చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ఏ ఒక్క పని జరిగిన భారతీయ జనతా పార్టీ తరఫున ₹1 అవినీతి లేకుండా. ఇవాళ మనం ఈ ప్రాంతం తెలుసు, నాకు, నేను చిన్నప్పటి నుంచి ప్రాంతంలో పెరిగినోండి. ఈ ప్రాంతంలో ఏదైనా పని కావాలంటే వీడీసీల చేతుల ₹1,00,000 ఖర్చు పెట్టే నాయకులను చూసాం మనం. కానీ ఇంత పెద్ద పసుపు తెచ్చినా లేదు, పసుపు తర్వాత మన ఇప్పుడు నవోదయ తీసుకొచ్చినా, ₹1,00,00,000 తెచ్చి రోడ్లు తెచ్చినా, బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్ తెచ్చినా, ఇక్కడ మామిడిపల్లి, అడవి మామిడిపల్లి కానీ, మామిడిపల్లి కానీ ఈ బ్రిడ్జెస్ తెచ్చినా ₹1 గ్రామస్తుల దగ్గర నుంచి కానీ అక్కడ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఖర్చు పెట్టుకో తేవడమే భారతీయ జనతా పార్టీ. కాబట్టి నవోదయను మంజూరు చేసిన నరేంద్ర మోడీకి, నవోదయ మంజూరు చేయించిన ధరంపురి అరవింద్కు రూరల్ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.